2-3 సూటి ప్రశ్నలు. అసలు హైకోర్టు క్వాష్ చేసింది ఏమని? అంటే మీరు పార్టీలో ఆ రోజు లేరనా, మీరు డ్రగ్స్ తీసుకోలేదనా, అసలు ఈ కేసుకి తావలేదనా, ఏమని? నేను పార్టీకి వెళ్ళలేదని నేను ఎక్కడా చెప్పలేదు. నేను పార్టీకి 18th వెళ్ళాను. పార్టీకి వెళ్ళిన మాట వాస్తవమే, అలాగే వచ్చేసిన మాట కూడా వాస్తవమే. అదే నేను చెప్తున్నాను. మిడ్ నైట్ జరిగింది పార్టీ. 19th మిడ్ నైట్ అంటే 20 తారీఖు పొద్దున్నే కదా 20. అవును, డేట్ మారిపోతుంది కదా. సో నేను వచ్చేసి నేను చెప్పి ఎంత మొత్తుకున్నా, అప్పటికే అందరూ ఏమనుకుంటున్నారు, నేను వీడియో పోస్ట్ చేయడం వల్ల మీడియా వాళ్ళు నన్ను ఇది చేస్తున్నారు అని చాలా మంది ఫ్రెండ్స్ అందరూ ఫీల్ అయ్యారు. ఎందుకే వీడియో పెట్టావు, అది పెట్టకుండా ఉండుంటే అయిపోయి ఉండేది కదా, సైలెంట్గా ఉండే. అప్పటికే 500-600 కాల్స్ అటెండ్ చేశాను రా మీడియా వాళ్ళవి. నేను అంటే పార్టీలో ఉన్నారా లేదా, మీరు పట్టుబడ్డారా లేదా అంటే లేదు 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 అని చెప్తూనే వచ్చాను. అలా అది ఇంకా కంబ్యాక్ చేయలేక మీరు ఇంకా వీడియో పెట్టాల్సి వచ్చింది. నేను అక్కడ లేను అని. నేను తప్పేం చేశానంటే, నేను పార్టీకి వెళ్ళాను కానీ వచ్చేసాను, హైదరాబాద్లోనే ఉన్నాను, ఇక్కడ చిల్ అవుతున్నానని వివరంగా చెప్పాల్సింది. ఆ టెన్షన్లో 500-600 కాల్స్ మాట్లాడేసరికి నాకే ఒక భయం వచ్చేసింది, ఏంటిది ఇలా న్యూస్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అని చెప్పి. కానీ చాలా ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ చాలా. అసలు పోనీ అది అయిపోయిందా, అది వీడియో అలా చేస్తారని చెప్పి మళ్ళీ నేను ఇన్స్టాగ్రామ్లో లైవ్లో ఉంటూ నేను బిర్యానీ చేసి మా ఇంట్లో లొకేషన్ తెలుస్తుంది కదా అని చెప్పి ఇంట్లో వీడియో పెడితే 2 సంవత్సరాల క్రితం చేసిన వీడియో ఇప్పుడు పోస్ట్ చేసింది అని చెప్పి మళ్ళీ దాన్ని ఒక బూత్ చేసేసారు. అంటే కవరప్ చేస్తున్నారని అనుకున్నారు అందరూ. నేను కవరప్ చేస్తున్నాను అనుకున్నారు, కానీ వాళ్ళు చేసిన మిస్టేక్ని వాళ్ళు కవర్ చేయడానికి నేను మాట్లాడిన ప్రతి మాట వాళ్ళు బూత్ చేయడానికి ప్రయత్నం. బిర్యానీ వీడియో ఆ రోజుదే, అలాగే నేను పార్టీ నుంచి వచ్చేసానన్న వీడియో ఆ రోజుదే. నేనేం చెప్తున్నానంటే, బిర్యానీ పెట్టినప్పుడు నేను బ్లాక్ నైల్ పాలిష్తోనే పెట్టాను. ఇది జెల్ నైల్ పాలిష్. మనకి ఆడవాళ్ళు మీకు తెలుసు కదా, జెల్ నైల్ పాలిష్ వెంటనే ఇట్లా అనేస్తే పోయేది కాదు. అది మళ్ళీ మన బ్యూటీ పార్లర్కి వెళ్ళి అటు బర్రమని గోకి దానికి కెమికల్ పెట్టి తీయాల్సిందే. అవును, ఓకేనా. సో నేను బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను, పింక్ ఫ్లవర్స్ వేసుకున్నాను. నేను వీడియో పెట్టిన పోస్ట్లో బ్లాక్ ప్యాంట్ వేసుకున్నాను. ఇక్కడి నుంచి బ్లాక్ ఉంటుంది, ఇక్కడ అంతా ఫ్లవర్స్ ఉంటాయి నా డ్రెస్. ఎవరో ఒక అమ్మాయి వైట్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిని పెట్టేసి హేమా 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 అని చెప్పేసి వేసేసారు. వేసిన వాళ్ళు వేసినట్టు ఉండకుండా మళ్ళీ నాకే ఫోన్ చేసి, మీరు బయటకు వచ్చిన వాళ్ళు లేరు కదా, మీరు ఎక్కడ ఉన్నారని అడుగుతున్నారు. మళ్ళీ ఏది న్యూస్ వేసిన తర్వాత ప్రముఖ ఛానల్ వాళ్ళు. ఎంత అన్యాయం ఆలోచించు నాకు. సో ఆ వీడియోలన్నీ మీ దాకా వచ్చేవి, మీరు చాలా బాధన పడిపోయారు. అయ్యో ఎందుకు రావురా, అందరూ ఫోన్లు చేస్తూనే ఉన్నారు కదా. అమ్మ అయితే హళ్ళిపోయింది అసలు. చాలా అసలు విపరీతమైన ట్రోల్స్. అసలు నేను డ్రగ్స్ తీసేసుకున్న తర్వాత ఈ వీడియో. పార్టీలో ఏం జరిగింది? ఆ పార్టీలో అది బర్త్డే పార్టీ ప్యూర్లీ. ఓకేనా. వాడు నా తమ్ముళ్ళు లాంటి వాళ్ళు, 10 సంవత్సరాల నుంచి వాళ్ళు నాకు తెలుసు. వాళ్ళు ఒక క్లబ్ ఓపెన్ చేద్దామా అనుకున్నారు. సో దాన్ని అనౌన్స్మెంట్ తన క్లోజ్ సర్కిల్ ఫ్రెండ్స్తో చేసుకుందామా అనుకున్నాడు. అక్కడ కొంతమంది తప్పు చేసిన మాట వాస్తవం. వాళ్ళు ఎవరు ఎక్కడ చేశారో మనకు తెలియదు. కానీ పోలీసులకు ఎలా అందింది సమాచారం, ఎలా వచ్చింది అది కూడా మనకి తెలియదు. అసలు మనకి ఏమీ తెలియదు. మీరు మార్నింగ్ ఫ్లైట్ తీసుకుని వచ్చారు తిరిగి? నేను బై రోడ్ వచ్చాను. బై రోడ్ వచ్చాను. 18th టికెట్ వేశారు. నేను రిటర్న్ ఎప్పుడయ్యానని టికెట్ వేయలేదు కదా వాళ్ళు. కరెక్టే కదా, రైట్. అసలు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. నేను వాళ్ళ పోలీసులు ఒక ఇష్యూ జరిగిన ప్లేస్కి, అక్కడ మర్డర్ జరిగినా సరే, లేదా డ్రగ్స్ అయినా సరే, బాంబులు పెట్టిన చోటైనా సరే, ఒక ఫంక్షన్ అట్లాంటి ప్లేస్లకి మనం వెళ్ళినప్పుడు మనం ఎంత తొందరగా ఇంటికి వెళ్ళిపోయినా పోలీసులు పిలుస్తారు, ఎంక్వైరీ చేస్తారు. ఇక్కడ మర్డర్ జరిగింది, మర్డర్కి మీకు ఏమైనా సంబంధం ఉందా, ఈ బాంబు వెళ్ళే టైంకి మీరు ఎందుకు వెళ్ళిపోయారు అని అడుగుతారు. అది చట్టంలో వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. వాళ్ళకి ఇది ఉంది. వాళ్ళు నాకు నోటీసులు పంపిస్తున్నారు, హేమకు నోటీసులు పంపిస్తున్నారు, రిప్లై ఇవ్వట్లేదు. ఈవేళ అరెస్ట్ చేస్తుంది హేమని, ఈవేళ అరెస్ట్ చేస్తారు అని చెప్పి మళ్ళీ నా అరెస్ట్ కూడా పోలీసుల కంటే ముందు వీళ్ళే రోజు వేసేస్తున్నారు అరెస్ట్ 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 అని. యూట్యూబ్ ఛానల్స్ ఏంటి, ఛానల్స్ వాళ్ళు కూడా రా నా కర్మకి. యూట్యూబ్ వాళ్ళు ఒక్కళ్ళ మీద తోసేయడానికి లేదు, పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళు కూడా అదే చేశారు. ఎందుకు చేస్తుంటారు అలాగా? అంటే ఎందుకు చేశారు? సెలబ్రిటీ అవ్వడం నా కర్మ. లేకపోతే నా 10 డ్రగ్ పార్టీలు ఇదొక డ్రగ్ పార్టీ అయి ఉండేది. ఇప్పుడు నేను సెలబ్రిటీ అవ్వడం వల్ల ఆ పార్టీ అంత ఫేమస్ అయిపోయి అంత చెల్లెల పల్లవిగా చేసేసారు. ఇంకా ఒక కథని నేను చూశాను. హేమ గారు ఎన్ని సినిమాల్లో నటిస్తున్నారు పర్ ఇయర్, ఆవిడ ఇన్కమ్ ఎంత, అది మెయింటైన్ చేయడానికి, ఆవిడ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి ఇంకా ఎక్కువ కావాలి. కాబట్టి ఆవిడ ఇంకా కూడా ఏమన్నా చేస్తున్నారా అని రకరకాల స్టోరీలు నేను చూసాను. నేను కూడా ఐ వాస్ వెరీ అపాల్డ్ అండ్ అప్సెట్. ఐ నో ఎందుకంటే
నాన్నగారి దగ్గర నేను రీఎంట్రీ అయ్యింది, మదర్ రైటర్ గా నన్ను బయటకు తీసుకొచ్చింది మీ మదర్, నేను పెళ్లి చేసుకుని ఇంట్లో ఉంటే. ఓకేనా? రైట్. సో ఇప్పుడు అంటున్నారు కదా, ఆడదాని డబ్బులు సంపాదిస్తేనే అంటారా? ఎలా సంపాదిస్తాను? ఏ మగవాడు సంపాదిస్తే, ఇప్పుడు నిన్న కాక మొన్న వచ్చిన క్యారెక్టర్ ఆర్టిస్టులు మగాళ్ళు ఎన్ని కోట్లు సంపాదిస్తున్నారు? వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి? వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి? వాళ్ళు ఏం చేసి సంపాదించారు అడగరా? ఆడదానే క్వశ్చన్ చేస్తారా వీళ్ళు? అయినా నా లైఫ్ స్టైల్ ఏంటి? ఇల్లు కొనుక్కున్నాను. ఎప్పుడు కొనుక్కున్నాను? క్షణక్షణం తర్వాత నేను ఇల్లు కొనుక్కున్నాను. నా మ్యారేజ్ అయిన 3 years కి ఇల్లు కొనుక్కున్నాను. అంటే 93కి నా సొంత ఇల్లు ఉంది. 4 లక్షలు పెట్టి కొనుక్కున్నాను. ఓకే, 10 ఏళ్ల తర్వాత ఆ ఇల్లు సనత్ నగర్ ఇల్లు. అప్పుడే నేను యాక్ట్ చేయడం మొదలు పెట్టా. డాడీ వాళ్ళందరూ వచ్చేవారు నా ఇంటికి. నా ఓన్ హౌస్ అది. నేను దాచుకుని కొనుక్కున్న నా కష్టార్జితం ఇల్లు. ఆ దానికి 10 ఏళ్ల తర్వాత దానికి వచ్చిన డబ్బులతో మళ్ళీ మాదాపూర్ ఇల్లు కొనుక్కున్నాను. 13 lakhs లోన్ తీసుకున్నాను. ఆ ఇల్లు అమ్మితే 10 లక్షలు వచ్చింది. 10 లక్షలు ప్లస్ ఇది పెడితే 21 lakhs కి నేను ఇల్లు కొనుక్కున్నాను రా. నా చేతిలో ఉన్న చిల్లర డబ్బులు అవన్నీ వేసుకుని. ఎప్పుడు అతడి సినిమాకి కొనుక్కున్నా. అతడి సినిమాకి నేను 24 లక్షలు కొనుక్కుని ఇల్లు ఇప్పుడు ఎన్ని కోట్లు అయి ఉంటుంది? అవును. సిగ్గులేవా? చేతకాని మగాడు లేకపోతే చేతకాని వెధవలే ఆడదాని క్యారెక్టర్ మీద వేలెత్తి చూపిస్తారు. అర్థమైందా? ఇప్పుడు ఆడదే ప్రాస్టిట్యూషన్ ఉందా? మగాడు ప్రాస్టిట్యూషన్స్ లేవా? ఆడ పెళ్లి చేసుకోవట్లేదా? మగ పెళ్లి చేసుకోవట్లేదా? అదేంటి? ఈవిడ లైఫ్ స్టైల్కి కారు కొనుక్కుంటే లోన్ రాదా? 25 లక్షలు పెట్టుకుంటే కారు రాదా? నెల లోన్ కట్టుకోలేమా? ఇప్పుడు నేను ఇల్లు కొనుక్కున్నాను డిఎస్ఆర్లో. నా పాత ఇల్లు ఇచ్చేసాను రెంట్కి. ఇప్పుడు కొత్త ఇల్లు కొనుక్కున్నాను. 1.5 కోటి లోన్ తీసుకున్నాను. నేను నా దగ్గర నా కష్టార్జితం నేను పెట్టుకున్నాను. అసలు ప్రపంచానికి సంజాయిషి ఇచ్చే పరిస్థితి కదా. ఆడదాన్ని ఎందుకు పాయింట్అవుట్ చేస్తున్నారు అంటున్నాను రా. ఆడది ఎలా సంపాదించిందా అంటే ఒకటేనా? సిగ్గులేవా వీళ్ళకి? అంటే వీళ్ళు గనక కారు కొంటే అంటే వీళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు ఏదో చేసి వీళ్ళకి ఇస్తున్నట్ట. నిన్న కాక మొన్న వస్తున్న యాంకర్లు అవని లేకపోతే న్యూస్ లీడర్స్ అవని వాళ్ళు తిరిగే కార్లు ఏంటి, వాళ్ళు ఉండే ఇల్లులు ఏంటి? జబర్దస్త్ కమెడియన్స్ చేసుకుంటున్నారా ఇల్లులు? అవును. జబర్దస్త్ వాళ్ళు కార్లు కొనుక్కుంటున్నారా? ఇన్ని 100 సినిమాలు చేశాను, నాకు ఆ మాత్రం ఆస్తి ఉండదా? పోనీ నేను చెప్పానా నాకు 100 కోట్లు ఉంది 200 కోట్లు ఉందని? నేను చెప్పానా ఎవరికైనా? వాళ్ళే రాస్తాడు. మళ్ళీ ఏడో ఏదో రాస్తాడు. హేమకి ఎంత వస్తుందో తెలుసా? ఇన్ని 100 కోట్లు ఉన్నాయని రాస్తాడు ఒకడు. ఇంకొకటి ఏం చేస్తాడు తెలుసా? దాన్నే ఇన్ని 100 కోట్లు ఎలా వచ్చుంటది వీళ్ళకి అని వీడు క్వశ్చన్ మార్క్ పెడతాడు. అంటే ఇప్పుడు అలా అయిపోయింది. అంటే కల్చర్, మీడియా కల్చర్లో ఎస్పెషల్లీ చిన్న చితక ఛానల్స్ అన్ని కూడా ఇలాగే మొదలు పెట్టారు. నా ప్రాబ్లం అదే చెప్తున్నాను. అందరూ చిన్న చితక ఛానల్ అంటున్నారు. తోపు ఛానల్స్ అందరూ కదరా నా న్యూస్ వేసింది. ఎలక్షన్ టైంలో చూసే కొద్ది చూడబోతుంది. బ్రేకింగ్ న్యూస్, దొరికిపోయింది హేమ. ఏం దొరికిపోయాను? నేను విక్టిమ్ని. ఒక్కవేళ నేను డ్రగ్స్ తీసుకుని ఉంటే నేను విక్టిమ్ని. చట్ట ప్రకారం నేను విక్టిమ్ని. నన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది, వీళ్ళ మీద కూడా ఉంది కదా. నా ఫొటోస్ వేసేసి నా మదర్ని రోడ్డు మీద లాగేసి నా కూతుర్ని రోడ్డు మీదకి లాగేసి వీళ్ళకి ఎవడిచ్చాడు హక్కు అంటున్నాను నేను. ఇప్పుడు ఈ రోజు నేను ఇంత మాట్లాడుతున్నాను చూడడానికి నా ఫ్యూచర్ ఏంటి? నేను ఎంత మదన పడిపోయాను, ఎంత నలిగిపోయి ఉంటాను. వీళ్ళని చిన్న మాట అంటే బాధపడిపోతున్నారు. మరి నన్ను మాట్లాడినప్పుడు నాకెంత కోపం వస్తుంది? నేను మనిషిని కాదా? నాకు పరువు లేదా? ఇప్పుడు నా పరువు ఎవడు తెచ్చిస్తాడు? ప్రతి వాళ్ళకి అప్పుడు నువ్వు ఇంటర్వ్యూ అడిగినప్పుడు కూడా 4 రోజులు రా క్వాష్ అయిపోద్ది కేసు, నేను ఏ తప్పు చేయలేదురా, నేను ఏ తప్పు చేయలేదు అనేది నాకు తెలుసు. కానీ జనాలకి ఎవిడెన్స్ కావాలి, మీడియా వాళ్ళకి ఎవిడెన్స్ కావాలి. వీళ్ళు ఇంత మాట్లాడుతున్నారు కదా. జూలై 3న నాకు బ్లడ్ టెస్ట్లు చేశారు, శాంపిల్స్ అఫీషియల్గా. నేను బయటకు వచ్చాను. నేను చెప్తున్నాను నా శాంపిల్స్ లేవండి, ఈవేళే తీస్తున్నారు వీళ్ళు. ఇంకా ఈ టెస్టులు రావడానికి, రిపోర్ట్లు రావడానికి 15 days పడుతుంది. మీరు ఫేక్ న్యూస్లు వేయకండి అని చెప్పి పోలీసులు అందరూ నా పక్కన ఉన్నాడు. అప్పుడే హాస్పిటల్ నుంచి వస్తున్నప్పుడు, బెంగళూరు హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చినప్పుడు నేను మాట్లాడితే వీళ్ళు కూడా అరే పాప మా అమ్మాయి అలా చెప్తుందని ఒక్కడు ఆలోచించలేదు తెలుసా? అసలు ఏం మాట్లాడారు తెలుసా? ఓవర్ యాక్టింగ్ చేస్తున్న హేమ, బొక్కాయిస్తున్న హేమ, బొక్కాయిస్తున్నానా? అది నా ఫీలింగ్ బై, నా బాధ, నా ఆక్రోశం. పోలీసులు ఎందుకు బయటకు వచ్చి ఏ విషయం చెప్పలేదు? ఫలానా వాళ్ళే అసలు పోనీ ఫలానా వాళ్ళ సంగతి పక్కన పెడదాం. హేమ చేసేసిందని ఏ పోలీసు అడని వచ్చి చెప్పాడా? చెప్పలేదు. ఏ మీటింగ్ లానే చెప్పారా? చెప్పలేదు. మరి చెప్పనప్పుడు ఎందుకు ఇట్లాగా? ఎఫ్ఐఆర్ లో మీ పేరు చేర్చారా? ఎఫ్ఐఆర్ లో పేరు ఎప్పుడు చేర్చారు కదా? వీళ్ళందరూ న్యూస్ వేసినప్పుడు కదా చేర్చారు. అంటే వీళ్ళ మాటలు నమ్మి పోలీసులు? వీళ్ళ మాటలు నమ్మడం కాదు, సిలవల పల్లెలు ఈ అమ్మాయి చేసి ఉంటుందేమో, ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చేసింది, కోనికిసుగా గొట్టాలందరూ వచ్చేసి మీడియాలో మాట్లాడటం, అడుక్కునే వాళ్ళని తీసుకొచ్చి ఛానల్లో కూర్చోబెట్టి మాట్లాడించడం, వాళ్ళకి డబ్బులు ఇచ్చి మాట్లాడిపించారు రేటింగ్ల కోసం. సిగ్గులే వీళ్ళకి.
ఎందుకు ఎవరైనా కక్ష కట్టారా హేమ గారు? కక్ష కాదు, వాళ్ళకి రేటింగ్లు కావాలి, వాళ్ళకి డబ్బు కావాలి. సెలబ్రిటీస్ చిన్నది చేసిన సెలబ్రిటీస్ ని ఇంత లాంగ్ వేస్తారు. వాళ్ళకి అది అలవాటు కదా, వాళ్ళు బతకాలి, వాడి ఫ్యామిలీ బతకాలి, వాడి పిల్ల చదువుకోవాలి, వాడి పెళ్ళం బాగుండాలి, మేము బాగోకూడదు. ఈ క్రమంలో మీరు కొంతమంది మీరు కేసులు పెట్టారు కదా, మిమ్మల్ని డిఫేమ్ చేశారు, బద్నాం చేశారని పెట్టాను నేను. ఇప్పుడు వెళ్తున్నారుగా వాళ్ళు, నేను వాళ్ళకి ఒక ఛాన్స్ కూడా ఇచ్చాను రా బంగారు. నేను ముందు నోటీస్ పంపించాను, నా పర్సనల్ నోటీస్. నా గురించి పిచ్చిగా చెత్తగా మాట్లాడుతున్నారు, మాట్లాడారు. ఇప్పుడు మీరు అది వెనక్కి తీసుకోండి, ఇన్ని రోజులు మీకు ఛాన్స్ ఉంది, ఇది కాకపోతే నేను డిప్రమేషన్కి వేస్తాను అని చెప్పి వాళ్ళకి పంపించాను నోటీసు. వాళ్ళు ఒక అమ్మాయి అయితే సైలెంట్ అయిపోయింది, ఇంకొక అమ్మాయి మాత్రం మాట్లాడింది. నేను కోర్టుకి వెళ్ళి తెలుసుకుంటా. మీడియా వాళ్ళందరూ అన్నదే కదా నేను అన్నాను. నేనేమన్నాను పర్సనల్ గా, మీడియా వాళ్ళు చెప్పింది మీడియా వాళ్ళు రైట్ రాంగ్ నువ్వు ఆలోచించవా? ఇది నీలం రంగు అని చెప్తే మాట్లాడడం కరెక్టా? అదే నేను అంటే అది కరెక్ట్ కాదు కదా. నేను కూడా తిట్టేయడం 2 నిమిషాలు రా, నాకు నోరుంది. నేనేమో శుద్ధ పూసి, నేను అస్సలు కాదు శుద్ధ పూసిని అని మాట్లాడుతున్నా. నేను శుద్ధ పూసినేనే కాదు, అమ్మోరమ్మ తల్లిని. నేను ఎవ్వరి జోలికి వెళ్ళాను. గ్రామదేవత ఎలా కాపాడుకుంటుందో అలాగే నన్ను నేను కాపాడుకుంటూ నా చుట్టూ ఉన్న వాళ్ళని కాపాడుకోగల శక్తి నాకు ఉంది. కానీ నువ్వు శుద్ధ పూసిని, నేను శుద్ధ పూసిన నీకు చెప్పానా? నాకు 100 కోట్లు ఉందని చెప్పానా నీకు? కోట్లు ఉందని రాసేది నువ్వే, ఎలా వచ్చిందని రాసేది కూడా నువ్వే. మనుషులేనా వీళ్ళు? అసలు వాళ్ళ పెళ్ళం బిడ్డలను పెంచుకోవడానికి, వాళ్ళ అమ్మా నాన్నలు పెంచుకోవడానికి మమ్మల్ని ఏమైనా చేసేస్తారా? అసలు ఆ రైట్ ఎవరిచ్చారు వీళ్ళకి? కానీ నాకు అర్థం కాదు ఏంటంటే అక్క, మీకెందుకు సినిమా ఇండస్ట్రీ అండగా నిలబడలేదు ఆ టైంలో? ఎందుకు నిలబడలేదురా? నిలబడకపోతే నేను బయటకు ఎందుకు వస్తాను? అందరికీ తెలుసు కదా. ఇప్పుడు నా కూతురు ఒక్కతే బెంగళూరు వచ్చి నన్ను తీసుకురాగలుగుతుందా? మొత్తం అందరూ వాళ్ళే కదా ఉన్నారు, నా కూతురుతో ఉన్న వాళ్ళందరూ వాళ్ళే కదా. మరి నాకు తెలియదు కదా, నేను ఒక్కదాన్ని వెళ్ళాను రా. నేను నిజంగా తప్పు చేసి ఉంటే లాయర్ని తీసుకెళ్ళి ఉండేదాన్ని, నా రికమెండేషన్లు పెట్టుకుని ఉండేదాన్ని. నేను తప్పు చేయలేదు, నేను ఎందుకు భయపడాలి? నాకు ఒంట్లో బాగాలేదు నిజంగానే, 3 రోజులు నేను వెళ్ళలేకపోయాను, అదే వాళ్ళకి పంపించాను. తర్వాత 3వ రోజు తర్వాత నేను ఒక్కదాన్ని వెళ్ళాను రా బెంగళూరు. సిసిబికి నేను ఒక్కదాన్ని వెళ్ళాను. వెళ్ళి ఏమడిగారు అక్కడ? వాళ్ళు అడిగారు, ఏంటి ఎన్ని గంటలకు వచ్చారు, ఎన్ని గంటలకు వెళ్ళారు, మీరు డ్రగ్స్ తీసుకోలేదు అంటున్నారు, ఎవరైనా కలిపి ఉండొచ్చు కదా, ఏదన్నా జరుగుండొచ్చు కదా, మీరు ఎలా అలా చెప్తారో అది ఇదని అడిగారు. నేను చెప్పాను, లేదు సార్, వాళ్ళందరూ నా అన్న తమ్ముళ్ళు, నన్ను చాలా బాగా చూసుకుంటారు, వాళ్ళు రెండు ఖచ్చితంగా చెప్పాను. బ్లడ్ టెస్ట్ లో కూడా బయటకు వచ్చిందా? అదే నేను చెప్తున్నాను కదా, బ్లడ్ టెస్ట్లు వీళ్ళ దగ్గర లేకుండానే బ్లడ్ టెస్టుల్లో వచ్చేసింది, హేమకి పాజిటివ్ వచ్చిందంటే అప్పుడు మీ అందరి పేర్లు తీసుకుని నా బ్లడ్ నా బాడీలోనే ఉంటుంది కదా, పలానా ఛానల్ వీళ్ళు, పలానా ఛానల్ వీళ్ళు అని చెప్పి రండి అని చెప్పి ఒక వీడియో పెట్టిన తర్వాత అప్పుడు న్యూస్ ఆపేశారు. నేను బయటకు వచ్చి ఒక వీడియో రిలీజ్ చేసే వరకు వాళ్ళు ఇష్టం వేస్తూనే ఉన్నారు. నేను వాయిస్ మాట్లాడుతుంటే వాయిస్లు వేసేస్తున్నారు. నీకు ఒక్కొక్క రోజుకి 500 కాళ్ళు, 300 కాళ్ళు, 800 కాల్స్ చేసిన ఒక్క నిమిషం అందరు కాల్ చేశారు. వీళ్ళ గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళు ఇన్ని కాల్స్ చేశారు కదా, ఇప్పుడు నిజం గెలిచింది కదా, గెలిచినప్పుడు ఒక్కడన్నా కాల్ చేశాడారా? ఒక్కడన్నా చేశాడా? ఏమా గెలిచారంట కదా అని నేను అందరికీ గ్రూపుల్లో పెట్టించాను, నీలాంటి వాళ్ళతో సోషల్ మీడియా వాళ్ళకి పెట్టించాను, మీడియా వాళ్ళకి పెట్టించాను, అందరికీ పెట్టించాను. నేను ఒక వీడియో రిలీజ్ చేశాను, మరి నా పాత రీల్స్ అన్ని రిలీజ్ చేసిన వీడియోస్ అన్ని బూతులు చేసి వేస్తారు కదా, మరి ఇప్పుడు అవన్నీ తీపించాలి. దానికి రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. ఇంకా తీపిచ్చాలి, ఖచ్చితంగా తీపించాలి, దానికోసమే ఫైట్ చేస్తున్నాను, అది తీపించాలి. తర్వాత ఇప్పుడు చనిపోయి నాకు అఫీషియల్ గా ఇది జడ్జిమెంట్ వచ్చినప్పుడు ఒక రీల్ పెట్టాను, ఒక్కడైనా టెలికాస్ట్ చేశాడా? అంటే సమాజానికి మీరు నెగిటివ్నే చూపిస్తారా? సమాజాన్ని మెరుగుపరిచే బాధ్యత మీది. మెరుగైన న్యూస్ని అందించాలి. మీరు ఏం న్యూస్ అందిస్తున్నారు ప్రజలకి? ఏం చేసినా పార్టీకి వెళ్ళినా ఎక్కడికైనా నా హస్బెండ్కి ఏం లేదు. నేను 14 ఏళ్ళప్పటి నుంచి కష్టపడుతున్నాను రా. నేను నిన్న ఇవాళ కాదు, ఈ రోజు నా కోసం నేను బతకడం తప్ప? అసలు శుద్ధ పూసిని కాదు, ఇప్పుడు నేను శుద్ధ పూసిని కాదు, అందుకే వేసా కేసులు వాళ్ళ పైన. కోర్టుకు వేసేసింది, నేను అందుకే వేశాను. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారా? మనుషులేనా? నీకు ఆల్రెడీ భగవంతుడు అనేవాడు మనకి కొన్ని లోపాలు పెడతాడు రా. సో ఏదో గత జన్మలో చేసిన ప్రాబ్లమ్స్కి ఈ జన్మలో మనం కొంత అనుభవిస్తూ వస్తాము. ఈ జన్మలో కూడా నువ్వు అదే పాపం చేసావంటే వచ్చే జన్మలో నువ్వేమైపోతావు ఆలోచించు. అంతే కదా. కొంచెమైనా భయపడండి రా బాబు.
నో ఇది చాలా అంటే ఇది అన్ఫార్చునేట్గా అది ఒకదాని నుంచి ఒకటి క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ లా ఇలా బయటకు వచ్చింది. ఇప్పుడైతే హైకోర్టు కంప్లీట్ గా దీన్ని కొట్టేసింది కేసు. కొట్టేసింది. ఏమని చెప్పింది, మీరు లేరని చెప్పిందా హైకోర్టు క్వాష్ చేయడం? అసలు నేను ఏ డ్రగ్స్ తీసుకోలేదు, దీంతో ఆ సంబంధం లేదని సంబంధం లేదని కొట్టేసింది. ఇక్కడతో ఆగిపోయినట్టే ఇది. ఇంకా ఇది అంతే ఆగిపోయింది. మీకు సుఖాంతమైంది కదా, కానీ అమ్మని కోల్పోయారు. అమ్మని కోల్పోయిన పరువు కూడా పోయింది కదరా. అప్పుడు అమ్మతో పాటు పరువు కూడా పోయింది కదా. ఇప్పుడు నా పరువు ఎవరు తెచ్చిస్తాడు, అమ్మని ఎవరు తెచ్చిస్తారు? అంతే. ఇప్పుడు నేను ఫోన్ చేసి ఛానల్ వాళ్ళకి నేను అడగాల, అక్క వాళ్ళు ఫోన్లు చెయ్యరా? జాన్ గారు ఈ టైంలో ఎలా ఉన్నారు? ఆయనకి మీడియా అంటే భయం రా, బయటికి రా. నీకు కూడా తెలుసు ఆయన షైగా ఉంటారు, మాట్లాడరు. కనీసం 4 ఫోటోలు తీస్తే 4 ఫోటోలు తీస్తే 3 ఫోటోల్లో కళ్ళు మూసే ఉంటాడు ఆయన. ఆయన కెమెరా వెనకాలే తప్ప కెమెరా ముందుకి రారు. ఓకేనా? నేను నా హస్బెండ్ని నా సొంత కొడుకులాగా 20 ఏళ్ళ నుంచి చూసుకుంటున్నాను. నా భర్త అనుకుంటుంటే ఈరోజు ఇంకొకలాగా ఉండేది. మీ భర్త కాదు, మీ అబ్బాయి. నా కొడుకు అని నేను చూసుకుని 20 ఏళ్ళ నుంచి నా కొడుకు నా హస్బెండ్. ఓకేనా? తనకి ఏదైనా యమధర్మరాజుతో పోరాడి తెచ్చుకున్నాను నా భర్తని నేను. ఏమైందక్క? ఏదైనా అసలు మామూలుగా చెప్తున్నాను. ఆయనకి వైట్ జాండీస్ అని అప్పుడిప్పుడు ఎన్ని మెడిసిన్స్ వాడి అతన్ని నేను అసలు చంటి బిడ్డలా చూసుకుంటాం ఆయన్ని. ఏదైనా దట్ ఈస్ మై ఫ్యామిలీ. ఇప్పుడు ఈషా ఏదన్నా ఉందనుకో, నేను ఈషా చూసుకోగా అలాగే నేను నా హస్బెండ్ చూసుకుంటాం. నేను ఇంట గెలిచి రచ్చ గెలుస్తున్నా కాబట్టి వీళ్ళెవరికి హక్కు లేదు. వీళ్ళెవరు అసలు మాట్లాడడానికి? ఎక్కడ అదే నాకు అనిపిస్తుంది అక్క. ఎంత లవ్లీ కెరియర్. క్షణక్షణలో శ్రీదేవి గారికి డ్యూప్. అవును, క్షణక్షణలో శ్రీదేవితో పాటు యాక్ట్ చేశారు. అతిలోక సుందరి జగతిక వీరుడు సినిమాలో ఆవిడకి డూప్ చేశారు. స్విమ్మింగ్ పూల్ లో స్విమ్ చేసేది ఆ షార్ట్స్ అన్ని నేను చేశాను అప్పుడు. అతిలోక సుందరి రాఘవేంద్రరావు గారి. శ్రీదేవి గారితో సాన్నిహిత్యం ఉండేదా మీకు? బాగుండేది. కాకపోతే ఆవిడ ఎక్కువ మాట్లాడరా. ఆ షార్ట్కి వచ్చినప్పుడే ఎక్కువ మాట్లాడరు. అలా నాకు అందరూ నాకు 5 లాయర్లు వచ్చారురా వాలంటీర్గా. ఒక్క లాయర్ని మాత్రమే నేను మాట్లాడింది, ఎందుకంటే అక్కడ బెంగళూరులో జరిగిన విషయం కదా. సో లోకల్ లాయర్ని ఎవరో పెట్టారు ఈషాతో పాటు, ఈషాకి గైడ్గా ఉండి. పాప వెనకాల ఉన్నది ఎవర్రా? మా ఇండస్ట్రీనే ఉన్నారు. నీకు ఇప్పుడు మీడియాకి వచ్చి వాగినంత మాత్రాన్ని వాడు మన సొంతోడు అవ్వడుగా. అవును, అంతే కదా కదా. అవును, ఎక్కడ చేయాలో అక్కడ చేసేవాళ్ళే మన సొంతోళ్ళు. అది ఇప్పుడు 100% విష్ణుబాబుతో సహా అందరూ చేసిన వాళ్ళే. ఇప్పుడు మరి విష్ణు గారిని ఎందుకు కొంతమంది ఆయన తొలగించాలి అవి అలాంటివి ఎందుకు మరి ఆయన బాగానే నిలబడతారు కదా అందరి కోసం? తొలగించాలని ఎవరో ఏమనట్లేదు, ఎలక్షన్ కోరుకుంటున్నారు అంతేనా? అంతే. చాలా వరకు ఆయన నిలబడ్డారనే అనుకోవాలి. చాలా ఇష్యూస్ వచ్చినప్పుడు బాగానే మాట్లాడారు. అవును, బాగానే మాట్లాడారు, బాగానే ఉన్నారు. ఆ అబ్బాయి ఇంకా ఏదో చేయాలని తాపత్రయపడుతున్నారు. కాకపోతే అక్కడ విష్ణుబాబు ఒక్కడే కాదు కదా, విష్ణుబాబు చుట్టూ ఇంకా కొంతమంది ఉంటారు. అవును, వాళ్ళకి నచ్చకపోవచ్చు. ఎలక్షన్ పెడితే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అంతే అర్థమైంది కదా. సో ఆయన మీద వ్యతిరేకత ఎందుకు? చాలా పాలిటిక్స్ అబ్బా ఇండస్ట్రీలో. చాలా అంటే చాలా పాలిటిక్స్. విజయం న్యాయం నిజం గెలిచిందని నిరూపితమైంది క్లియర్లీ. యూ హ్యాడ్ అ వెరీ గుడ్ బ్యూటిఫుల్ కెరియర్. స్ట్రాంగ్ అయిపోయారు తర్వాత. అంటే స్ట్రాంగ్ అంటే నేను తప్పు చేయలేనప్పుడు ఎందుకు భయపడాలి? ఆ ఫస్ట్ డే నుంచి ఈ రోజు ఒక్క రోజు భయపడలేదురా. ఓన్లీ మదర్ విషయంలోనే కన్నీళ్ళు పెట్టుకున్నాను. అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా ఓన్లీ అమ్మ విషయం. తర్వాత పరువు పోయిందే వీళ్ళ వల్ల, కానీ పరువు వచ్చేస్తుంది. నేను తప్పు చేయలేదు కనుక డెఫినెట్గా కోర్టు నుంచి తీర్పు వస్తుంది అని వెయిట్ చేస్తున్నాను రా 1000 కళ్ళతో. ఈ రోజు వచ్చినప్పుడు ఒక్కళ్ళు మాట్లాడట్లేదు రా, అదొక్కటే బాధగా ఉంది నాకు. అప్పుడేమో అంత న్యూస్ వేసినప్పుడు ఇప్పుడు ఎందుకు చెయ్యరు? తప్పకుండా ఇప్పుడు చెయ్యాలి, చేస్తారు కూడా. మన ఇంటర్వ్యూ చూసాక కూడా అందరు అందుకుంటారు డెఫినెట్ గా ఈ వార్త. అండ్ మీరు మరింత పార్టీలకు వెళ్ళి కుమ్మేయండి అంతే, ఇంకా అంతకంటే ఏం అనలేము.